మెలినా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం అండి. అయితే మెలినా సీడ్స్లో జమునా 116 అనే మిరప రకం తేజ రకం వేయడం జరిగింది రైతు. అయితే ఈ వెరైటీ ఎలా ఉందో రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే. మీ పేరనా? దౌల్ భాష. మీ ఊరు పేరు? సాతర్ల. మండలం? ఇటిక్యాల. జిల్లా? గద్వాల్. జోగులాంబ గద్వాల్. అయితే మీరు ఇక్కడ ఏ వెరైటీ వేశారనా? 116 అన్న. జమునా 116. ఏ కంపెనీ? మెలినా సీడ్స్ కంపెనీ. ఈ విత్తనాలు ఎక్కడ తెచ్చుకున్నారనా? ఐజల. ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు? 10 ప్యాకెట్లు. తెచ్చి ఎక్కడ నాటుకున్నారు? పొలంలో. మీకు నాటుకున్న తర్వాత జర్మినేషన్ ఎలా వచ్చింది? జర్మినేషన్ నెంబర్ 1 వచ్చింది. సాల్కి ఇంత ఫీట్ పెట్టిండ్రు? ఫీట్నర. అంటే ఇట్లా 5 ఫీట్లు పెట్టినారు. 5 ఫీట్లు పెట్టినారు. మరి మొక్క ఎదుగుదల అప్పుడు ఎలా ఉంది? మొక్క ఎదుగుదలప్పుడు కూడా బాగా వచ్చింది. నెంబర్ 1. ఏమన్నా మధ్యలో ఏదైనా ఇబ్బంది? ఏమి ఇబ్బంది పెట్టలేదు. మీ ఒపీనియన్ చెప్పండి, ఎలా ఉంది ఇది? ఇప్పుడు కోత దిగింది 7 క్వింటాల్ అయింది. 7 క్వింటాల్ అయింది. ఇప్పుడు దిగుతుంది మళ్ళీ 13 క్వింటాల్లో దిగుతుంది. 13 క్వింటాల్ దిగుతుంది. మీకు ఇక్కడ ఏదైనా వైరస్ కానీ మనకు బ్లాక్ ట్రిప్స్ కానీ ఏదైనా ఇబ్బందికరంగా ఉందా? బ్లాక్ ట్రిప్స్ లేదు, వైరస్ లేదు, ఏం లేదు. మనకు అటాక్ అయ్యలేదు ఇంతవరకు. బ్లాక్ ట్రిప్స్ వచ్చినా కానీ కంట్రోల్ అయ్యే శక్తి ఉంది ఇత్తనానికి. బ్లాక్ ట్రిప్స్ వచ్చినా మనకు పూత కాయ డ్రాప్ కాకుండా నిలబడుతుంది. మీకు క్రాప్ సెట్టింగ్ కానీ ఎలా ఉంది? క్రాప్ సెట్టింగ్ చూడగలరు. క్రాప్ సెట్టింగ్ కూడా నీట్గా ఉంది. మనం చూసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా క్లియర్గా అడగచ్చు. మనకి ఇది ఒక్క చెట్టు అనేది కాదు, ప్రతి చెట్టు, ప్రతి కాయ, ప్రతి కొమ్మ అనేది మనకు కాయ అనేది నెంబర్ 1 ఉంది. చూసుకున్నట్టయితే మనకు కాయ షైనింగ్ కానీ మనకు లెంత్ కానీ అన్ని రకాలుగా కలరింగ్ కానీ బాగుంది. మీకు కలర్ ఇప్పుడు ఇది ఎండబెట్టిన తర్వాత కలర్ బాగా వస్తుందా? కలర్ నెంబర్ 1 వస్తుంది. మార్కెట్లో రేటు కూడా 200-300 ఎక్కువనే ఉంటుంది. 200-300 రేట్ ఎక్కువనే ఉంటుంది. వేరే కంపెనీ కూడా పక్కన వేసినారు. అయితే దానికి దీనికి ఏమన్నా డిఫరెంట్ కనపడుతుందా? డిఫరెన్స్ కనపడుతుంది కదా మన కళ్ళెదురుగానే. అది వైరస్ వచ్చిపోయింది, మన వైరస్ రాలే కదా. అటాక్ వైరస్ రాలే. వచ్చినా కానీ తట్టుకునే కెపాసిటీ ఉంది. కాబట్టి తట్టుకుంది. క్రాప్ సెట్టింగ్ కూడా ఎలా ఉంది? క్రాప్ సెట్టింగ్ కూడా నెంబర్ 1 ఉంది. మీకు రూరల్ గా మొత్తం ఇది ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటున్నారు? ఎకరాల 30 క్వింటాలు దాడుతుంది మనకంత పక్క. నెంబర్ 1 చూస్తున్నారు కదా మరి రైతు సోదరులారా. మనకు మెలినా సీడ్స్లో జమునా 116 అనే తేజ రకం రైతు వేయడం జరిగింది. అయితే ఈ వెరైటీ మనకు ఇప్పుడు ఫస్ట్ కోత 7 క్వింటాలు తెంచినాడు. అయితే మళ్ళీ సెకండ్ కోత కూడా 13 క్వింటాలు అంటున్నాడు. ఓవరాల్గా మొత్తం అయిపోయే వరకు 30 క్వింటాలు 100% వస్తుందని రైతే చెప్తున్నాడు. మరియు పక్కన వేరే కంపెనీ వెరైటీ కూడా వేశారు, తేజ రకమే. అయితే దానికి వైరస్ వచ్చింది, మనకు వైరస్ అనేది రావడం లేదు. నెంబర్ 1 ఇత్తనం ఉందని ఆయనే చెప్తున్నాడు. ప్రతి రైతు సోళ్ళు వేసుకోవచ్చు అన్న ఇత్తనం? ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. మీరు ఈ వెరైటీ ఎన్నేళ్ళే బట్టి? 3 ఏళ్ళే. ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? ప్రతి సంవత్సరం ఇదే పొలం వేస్తున్నారు. ఇదే పొలమే. మీకు అనుకునే పెట్టుబడి లాభం వస్తుంది అన్నమాట. అనుకున్న పంట వస్తుంది. నెంబర్ 1 ఉందా? నెంబర్ 1 ఉంది. చూస్తున్నారు కదా రైతులారా, మన ఇత్తనం అనేది నెంబర్ 1 ఉందని రైతే చెప్తున్నాడు. ధన్యవాదాలు.